రోజు మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటి అంటే ఏదో ఒకటి తినేయటం అండి. ఏదో ఒకటి మీన్స్ ఇంట్లో కాదు, హోటల్లో తినేయటం. బయటికి వెళ్తాం, మంచిగా టేస్టీగా ఏదుందో సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని లాగించేస్తూ ఉంటాం కదా. ఓ ఫేమస్ న్యూట్రిషనిస్ట్ అండి, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక న్యూట్రిషనిస్ట్ని పెట్టుకోవడం మన వల్ల కాదు. ఈ మధ్య కాలంలో మన సినిమా యాక్టర్స్ కానీ ఫేమస్ సెలబ్రిటీస్ అంతా కూడా న్యూట్రిషనిస్ట్ని పెట్టుకుంటున్నారు, మీకు తెలుసండి. వాళ్ళకి యావరేజ్‌గా మంత్లీ పే లక్షల్లో ఉంటుందండి. అయినా కూడా పెట్టుకుంటున్నారు అంటే మంచి సలహాలు ఇస్తున్నారు కాబట్టి. సో, ఈ సంవత్సరం ఎలాగో గడిచిపోయింది. ఈ సంవత్సరం చేయకూడని తప్పులు చేసేసాం. ఐ మీన్ ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినేసాం. రాబోయే సంవత్సరం ఇంకా 2, 3 రోజులే ఉంది కదా. రాబోయే సంవత్సరం ఏం చేద్దాం? అంటే ఈ వారం రోజులు కూడా మనం ఇలాంటివే చెప్పుకుందామండి. ఇక హెల్త్, వెల్‌నెస్, ఫిట్‌నెస్ విషయంలో మనం చాలా మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నాం. మీకు బాగుంది, మంచి కంటెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైకు, షేరు ఇవ్వండి. బాగా, బాగా మీకు ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. విషయానికొచ్చేస్తాను. ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం రోజు మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా చాలా బలమైన ఇంపాక్ట్ చూపిస్తుందనే విషయం తెలిసిందేనండి. మరి అలాంటి ఉదయం తీసుకునే ఆహారంలో మనం ఏం చేస్తున్నాం? టైం లేదనో, ఖాళీ లేదనో, వండుకోవడానికి తీరిక లేదనో చాలా కారణాలున్నాయి. సవా లక్ష కారణాలు చెప్పుకొని అలా వెళ్ళి హోటల్‌కెళ్ళి అలా తినేసి అటు నుంచి అటు ఆఫీస్‌కెళ్ళిపోతాం. ఈ మధ్య మహిళామణులు ఇంకా బాగా అడ్వాన్స్ అయిపోయారు. రోజు ఇదేం తింటామని చెప్పి రోజుకో హోటల్ నుంచి పిల్లల్ని పంపించో, భర్తను పంపించో చక్కగా ప్యాకెట్లు తెప్పించుకొని అవి తింటున్నారు. అంటే పూరి అని, దోస అని, ఒకరోజు అది, ఒకరోజు ఇది, ఇట్లా ఇక రకరకాలు దొరుకుతాయి కదా బయట. చాలా టేస్టీగా ఉంటాయండి. అక్కడే మనం చాలా ప్రమాదంలో పడుతున్నాం, పప్పులో కాలేస్తున్నాం అంటోంది హార్వర్డ్ యూనివర్సిటీ అండి. ఏ రిపోర్ట్ వచ్చినా, ఫేమస్ రిపోర్ట్స్ ఏ వచ్చినా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం. ఏది హెల్త్ అండ్ వెల్‌నెస్ విషయంలో. ఏ ఒక్కటి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాంటిదే ఇది కూడా. ఉదయాన్నే ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచిగా డే సాగుతుంది అని. అంటే డే బై డే అలా సాగుతూ ఉంటే సంవత్సరం తర్వాత మనం ఎలా ఉంటాం? 4, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాం ఒక్కసారి ఊహించుకోండి. ఎంత సంపాదించినా, ఏ స్థాయికి వెళ్ళినా ఆరోగ్యం లేకపోతే, ఆరోగ్యం పోతే ఒక్కసారి ఆలోచించండి. తెలివైన వాళ్ళెవ్వరం కూడా ఆరోగ్యం పాడు చేసుకోం కాబట్టి. సో, ఇక్కడ ఉదయాన్నే బయటికి వెళ్ళి తినడం గురించి ఒక్కసారి ఆలోచించండి అంటున్నాను నేను. సరే, ఏం తీసుకోవాలి? తప్పదు, కొంతమంది బయటే తింటారు. లేదు, కొంతమంది ఆలోచన మార్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది. ఏం తీసుకోవాలి అంటే మంచి రిచ్ ఫైబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రిచ్ ఫైబర్ అని చెప్పి కాస్ట్లీకి ఏమి వెళ్ళక్కర్లేదండి. రెగ్యులర్‌గా మనకు బజార్‌లో దొరుకుతున్నాయి. ఓట్స్ దొరుకుతున్నాయి, అటుకులు దొరుకుతున్నాయి, గోధుమ రవ్వ దొరుకుతుంది కదా. ఇందులో కాస్త మంచి ఫైబరే ఉంటుంది. ఇంకా రిచ్ ఫైబర్ కావాలంటే ఈరోజు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్ అని భారతదేశం నామకరణం చేసిందండి. ప్రపంచం అంతా పాటిస్తోంది, కానీ మనం తప్పించి. సో, మనం మిల్లెట్స్, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, ఈ జొన్నలు అన్నీ కూడా ఈ మిల్లెట్స్ అన్నీ తృణధాన్యాలు అంటున్నాం. వీటితో గనక ఉప్మా దగ్గర నుంచి, దోసల దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి కదా, టేస్టీగానే తినొచ్చు. మనకు నచ్చిన చట్నీ, అల్లం చట్నీ, పప్పు చట్నీ, వేరుశనగ పప్పు చట్నీ ఇవన్నీ వేసుకోవచ్చండి. మంచి ఫైబర్ ఉంటుంది అని. అలాగే ప్రోటీన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసకృత్తులు అంటాం తెలుగులో. ఈ ప్రోటీన్ మిస్ అవ్వద్దండి. అయితే వీటిల్లోనే ఇన్‌బిల్ట్ ప్రోటీన్ ఉంటుందండి. 10-20% మనకి ఈ మిల్లెట్స్‌లో ప్రోటీన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ మిల్లెట్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు. ఇంకా ప్రోటీన్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా గుప్పెడి గింజలు ఏవైనా కానీ, మీకు తెలుసు కదండీ, ఏవైనా గుమ్మడి గింజలు, బాదం గింజలు, రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. కిలోల కొద్దీ మాంసంలో లేనంత ప్రోటీన్ ఇందులో ఉంటుంది. రాత్రి నానబెట్టి పొద్దున్నే తీసుకుంటే సరే. పొద్దున్నే ఎలాగో తీసుకుంటున్నాం కదా, ఆ గింజలతో పాటు కాస్త పెసలు, మొలకలు అంటాం చూడండి, స్ప్రౌట్స్, వీటితో కలిపి అవి ఇవి కలిపి కాస్త కిస్మిస్ వేసుకొని తీసుకుంటే అమృతాహారం అని కూడా అంటారండి. ఎందుకంటే న్యాచురల్ ఆహారం కదా ఇది, అమృతం లాంటి ఆహారం కాబట్టి ఇది అమృతాహారం. ఈ ఆహారం ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. ఇంతేకాదు, కాస్త ఫ్రూట్స్ ఏదైనా అవకాశం ఉంటే డైలీ తీసుకుంటే మంచిదే. ఏ ఫ్రూట్ అయినా పర్లేదు. మీ హెల్త్ కండిషన్స్ అంటే షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి కదా, అవి పట్టించుకోండి. అంటే విటమిన్స్ కోసం. ఈ రకంగా మీరు ఉదయపు ఆహారాన్ని ప్లాన్ చేసుకోగలిగితే ఇంకా లేచిన వెంటనే ఎలాగో కాస్త వేడి నీళ్ళు తీసుకుంటాము, టీ, కాఫీ ఒక హాఫ్ కప్ తీసుకుంటాం, ఓకే, అటు వరకు ఇబ్బంది లేదు. కానీ ఉదయం తినే ఆహారం ఈ రకంగా చాలా తేలిగ్గానండి, నేను ఇప్పుడు చెప్పింది 10-20 రూపాయల్లో అయిపోయే ఆహారమే.
ఎవరికైనా కానీ, అంటే అత్యంత పేదవాళ్ళ దగ్గర నుంచి అత్యంత ధనికుల వరకు వాడొచ్చు. ఆల్రెడీ వాడుతున్నారు. ఎవరు తెలివి గలవాళ్ళు 10% వాడుతున్నారు. మిగిలిన వాళ్ళు టేస్ట్‌కి అడిక్ట్ అయిపోయి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కదా అని చెప్పి అక్కడికి పరిగెడతాం హోటల్స్‌కి. వాడేం చేస్తాడో తెలుసు కదా! సాల్ట్ వేయాల్సిన దానికంటే గట్టిగా ఏస్తాడండి. పైపెచ్చు ఒట్టి సాల్టే ఏస్తాడా అంటే టేస్టింగ్ సాల్ట్‌లు ఈ మధ్య చాలా చాలా పాపులర్. వాళ్ళు ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు. ఇదో ప్రమాదం. ఇంకా అంతటితో ఆగుతాడంటే ఆయిల్స్. మీరు ఎక్కడైనా గానీ, ఎంత మంచి హోటల్ అయినా గానీ ఒక్కసారి చెక్ చేయండి. వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడుతున్నాడు? ఏ ఆయిల్ వాడుతున్నాడు? సరే పక్కన పెడదాం. ఎన్నో రోజు అది చెక్ చేయండి ఒక్కసారి. కళాయిలో ఒకసారి ఆయిల్ పోసిన తర్వాత నాకు తెలిసి ఏ ఒక్కడు కూడా పారబోసి మళ్ళీ కొత్త ఆయిల్ పోసే ప్రసక్తి ఉండదండి. కొత్తగా ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటాడు. పాతది అలాగే ఉంటుంది కాబట్టి ఇది క్యాన్సర్ దగ్గర నుంచి చాలా చాలా దారుణమైన రోగాలు రావడానికి ఇది కారణం అవుతోంది. మరి ఇవన్నీ నిజాలే, ఫ్యాక్ట్సే అయినా తెలిసి కూడా మనం పరిగెడుతున్నాం. సరే ఎప్పుడైనా 1, 2 రోజులంటే పర్వాలేదు గానీ డైలీ చేసేవాళ్ళ పరిస్థితి ఒక నెల, 2 నెలలకి కండిషన్ మారిపోతుందండి. ఎంత వర్కౌట్ చేసినా మిగిలిన హ్యాబిట్స్ అన్నీ ఎంత బాగున్నా ఉదయాన్నే బయటికెళ్ళి ఏ హోటల్‌కో పరిగెట్టుకెళ్ళి తినే ఈ ఒక్క హ్యాబిట్ మొత్తాన్ని జీరో చేసేస్తుంది. ఇక క్యాన్సర్‌ల దగ్గర నుంచి, ఒబేసిటీ దగ్గర నుంచి, బీపీ, షుగర్‌లు నేను చెప్పక్కర్లేదు. ఇవన్నీ బోనస్ లాగా టక్‌మని ఏదో టైంకి వచ్చేస్తాయి అన్నట్టు. సో, మరి ఉదయాన్నే మీరిప్పుడు ఏం చేస్తున్నారు? ఎలా తింటున్నారు? గడిచిపోయింది అయిపోయింది. ఓకే. వదిలేయండి. రాబోయే సంవత్సరం, వచ్చే సంవత్సరం ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? కామెంట్‌లో చెప్పండి. మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీ ఒపీనియన్ ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్ చేసుకునేటప్పుడు ఇంకా మంచి కంటెంట్‌తో అవకాశం ఉంది కాబట్టి, సో డైలీ ఇలాంటి మంచి విషయాలు మనం 1, 2 వీడియోల్లో షేర్ చేసుకుంటున్నాం. దయచేసి మనందరి ఆరోగ్యం కోసం అండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.